అందరికీ నమస్తే. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతున్నది? బీజేపీ 2 కార్పొరేషన్స్ చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉండే. సో నిజామాబాద్లో అయితే మేము ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు, మాకు వచ్చిన నెంబర్ 28. సో అంతకుమించి వేరే పార్టీల నుంచి మేము ఆకర్షించట్లేదు, మేము ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు అని ధర్మపురి అరవింద్ గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాని మీద పెద్దగా ఆశలు లేనట్టుగానే కనబడుతున్నది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అందరి దృష్టి కరీంనగర్ మేయర్ పీఠం పైన ఉన్నది. కరీంనగర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బండి సంజయ్ నాయకత్వంలోని బీజేపీ కైవసం చేసుకున్నది. తర్వాత బీఆర్ఎస్కి 9 వచ్చినాయి, కాంగ్రెస్ అండ్ ఎంఐఎంకి కొన్ని సీట్లు వచ్చినాయి. సో ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 34-35 స్థానాలు రావాలి. ఎక్స్ అఫీషియో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ ఎంపీ ఉన్నారు. ఎమ్మెల్సీలకి అక్కడ ఓటు లేదు కాబట్టి అవకాశం లేకుండా పోయింది. సో ఏం జరగబోతున్నది ఒకసారి గంగుల కమలాకర్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్లో. నమస్తే అన్న కమలాకర్ గారు. గుడ్ మార్నింగ్ అన్న. ఏం జరుగుతుందన్న? కరీంనగర్ మేయర్ పీఠం మీకు 9 స్థానాలు ఉన్నాయి, మీరు ఎటువైపు ఉన్నారు అసలు? మేము సెక్యులర్ భావాలున్న పార్టీ మాది. ఓకే, మాకు 9 మాకు క్లియర్ గా ప్రజలు 9 3 ప్లేస్ స్థానంలో ఇచ్చిండ్రు. ఒకటి జమ్మూ అని ఒకతను ఇండిపెండెంట్ ఇచ్చిండ్రు, మాతో 10 మంది మేము. ఓకే, మేము సెక్యులర్ భావాలున్న వ్యక్తులు కాబట్టి మేము పోటీ చేద్దాం అనుకున్నాం, మాకు బలం లేదు కాబట్టి సెక్యులర్ భావాలున్న పార్టీ చేద్దాం అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న స్థానం రాయించలేదు కాబట్టి అప్పుడు మేము ఈ 2 పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఈ రోజు ఓటు తీసుకుని మామూలు బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా బయటకు వస్తారని మా పార్టీ ఆదేశం ఉంది. సో మీరు ఎవరికి ఓటేయరా? ఎవరికి ఓటేయం, మా పార్టీ ఆదేశం. మా 2 పార్టీలకు దూరం మేము ఇప్పుడు. మాకు పూర్తి మెజార్టీ లేదు కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం మేము. సో ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది మీ లెక్క ప్రకారం? మీరు సీనియర్ లీడర్ అక్కడ, మొత్తం రాజకీయాలు. నాకు తెలిసి క్లియర్ మెజార్టీ వరకు 30 సీట్లు బండి సంజయ్ బీజేపీ ఉన్నాయి. ఒకటి బండి సంజయ్ ఓటు ఉంటుంది, 31 ఉంటుంది. ఓకే, 3 ఆల్రెడీ బండి సంజయ్ దగ్గర ఇండిపెండెంట్ ఉన్నారు, 34 ఉన్నాయి. ఆయనకు ఒకటి కావాలి. ఒకటి నాకు తెలిసి ఒకటి లేకున్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి భోజ్పాల్ మేయర్ బీజేపీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ నిన్న కూడా మాట్లాడుతూ హంగ్ వచ్చింది ఇక్కడ, బీజేపీకి కూడా స్పష్టమైన మెజారిటీ లేదు, మేము 13 సీట్లు వచ్చినప్పుడే మాకు మేయర్ పదవి వచ్చింది, ఎంఐఎం కాంగ్రెస్ అండ్ ఒక ఇండిపెండెంట్ ఎవరో అటువైపు ఉన్న వాళ్ళని ఇటు వచ్చిందట కదా, ఎవరో ఆయన వాళ్ళ వైఫ్ క్యాంప్లో ఉంటే, సో ఇటువైపు వచ్చి అంతా కలిపితే 2 కలిసి ఈక్వల్ అయినాయి అంటున్నారు. మరి అవకాశం ఏమన్నా వీళ్ళకి? ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 3 ఇండిపెండెంట్ ఓవడం అనేది జరగదు. ఓకే, ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు 3 ఇండిపెండెంట్ బీజేపీ కలవడం అనేది, బీజేపీ ఎందుకు కలుస్తారు? ప్రభుత్వం లేదు కదా స్టేట్ లో. కలవడం అనేది నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ భావన అనిపిస్తుంది నాకు. ఓకే, కరెక్ట్ క్యాచ్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేయర్ వస్తుండే. సో ఎక్కడో ఈక్వేషన్ దెబ్బతిన్నది, కలయిక దెబ్బతిన్నది, వాళ్ళ దాంట్లో ఐకమత్యం దెబ్బతిన్నది. సో అట్లా వాళ్ళు చేయాల్సుకున్నారని భావిస్తున్నాను. సో ఇండిపెండెంట్ వీళ్ళ వైపు వచ్చే ఛాన్సెస్ ఉండేనా? ఉండే కదా, క్లియర్ వాళ్ళు వీళ్ళ కళ్ళ ముందు ఉన్నోళ్ళే కదా, వీళ్ళ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు వెళ్ళిపోయింది కదా, చేతులు ఉన్నోళ్ళే. అంటే బీజేపీ రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు మా వైపు వచ్చిరని బండి సంజయ్ అంటుండే కదా. అంటే వీళ్ళ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు వెళ్ళిపోయారు. ఓకే, క్యాచ్ చేసుకొస్తుండే, ముందస్తుగా ప్లాన్ ఉంటే క్యాచ్ చేస్తుండే వీళ్ళు. ఓకే, సో నెగ్లిజెన్సీ క్లియర్ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ కి అవకాశం ఉందా, ఏమైనా ఛాన్సెస్? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడైతే లేదు, కాంగ్రెస్ కు లేదు. 14 సీట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి. ఒక నలుగురు ఇండిపెండెంట్ వచ్చి 5 19, ఎంఎం 4 23, మాక్సిమం 20 కన్నా ఎక్కువ లేవు. సో నాట్ పాసిబుల్. ఓకే, సో ఇప్పుడు అంటే మిమ్మల్ని కూడా ఏమైనా అడిగిరేమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడిగిరా మిమ్మల్ని? అడిగిన కాంగ్రెస్ డెఫినెట్ చేస్తాము, మేయర్ స్థానం కలిసి సెక్యులర్ కావాలంటే. మరి అనుకున్న స్థాయిలో వాళ్ళు చేయలేకపోయారు. నేను రాత్రి కూడా ఎక్కడ కూడా చేయలేకపోయారు, వాళ్ళకి నమ్మకం లేకుండా మా పార్టీ కూడా డిసిషన్ తీసుకుందంటే, సో ఈ 2 పార్టీలకు మనం దగ్గర ఉండవలసిన 2 పార్టీలు దూరం ఉండవు అని చెప్పి చెప్తున్నాను. మీకు కాంగ్రెస్ నుంచి మీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు? పొన్నం ప్రభాకరా? మాకు ఎవరు ఫోన్ చేయలేండి, కాంగ్రెస్ నుంచి ఎవరు లేదు మాకు. అంటే మీరు అన్నారు కదా, అడిగారని అన్నారు కదా, ఎవరు అడిగారు? మాకు వెళ్తే రాజేంద్ర గారు వచ్చారు, మా దగ్గరకు వచ్చారు. ఎవరి వైపు నుంచి? కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ వెళ్తే రాజేంద్ర గారు.
ఓ వెల్చాల రాజేంద్రరావు గారు మీ దగ్గరికి వచ్చారా? మాకు వచ్చి వెళ్తే సరే మీరు 100% మీరు గెలుస్తారన్నప్పుడు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా ఊళ్ళో ఎవరు తీసుకుపోతుంటే మా క్యాంప్ లో వేసుకున్నాం. ఓకే. మా ఊళ్ళో మేము తీసుకుపోయి వేరే కాడ పెట్టుకున్నాం. ఓకే. సో మా ఓటు ఎటు క్రాస్ కావద్దని మరి మీరు వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగినట్టున్నారు కదా, మీరు ఎందుకు వద్దనుకున్నారు? రాత్రి 3 మా క్యాంప్ లో మేము ఉన్నాం కదా. అట్లా అంటలేను, కాంగ్రెస్ వాళ్ళు వెల్చాల రాజేంద్రరావు వచ్చి మిమ్మల్ని అడిగిండు కదా మాకు సపోర్ట్ చేయండి అని. మేము సిద్ధంగా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం చెప్పినాం, వాని వరకు సిద్ధంగా ఉన్నాం చెప్పినాం. కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడానికా? మేము చేస్తామని చెప్పినాం, మేము మేయర్ స్థానం చేయించుకోవాలని చెప్పిన వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. సో మేము రాత్రి నిన్న ఈవినింగ్ 8 వరకు చూసినాం, వీళ్ళు ఫెయిల్ అవుతుందని చెప్పేసి మేము ఎన్నికలకు దూరంగా ఉన్నాము. ఇప్పుడు అట్లా కాదు, మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దగ్గర అవుతారు కదా. దగ్గర కాలేదు కదా బాధ, దగ్గర కాలేదు కదా. ఓకే. కాలేదు, వాళ్ళ మేయర్ క్యాండిడేట్ ఇద్దరు అనౌన్స్ కాలేదు, 3 మేయర్లు ఉన్నారు. ఒకరు మేయర్ వేస్తే ఒకరు వెళ్ళిపోతాం అన్నారు. ఇండిపెండెంట్ వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోయినారు. సో దేర్ ఇస్ కన్ఫ్యూజన్ ఉంది, క్లియర్ గా 1 సైడ్ గా ఒకరు ఉంటే గెలుతురు కానీ అక్కడనే డిస్ప్యూట్ ఉంది. రాత్రి 3 కూడా ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయలేకపోయారు. రాత్రి 3 అయిందా? ఎవరు మేయర్ ఎవరు డిప్యూటీ మేయర్ అనేది ఫ్లాట్ లేకుండే రాత్రి వరకు, ఎవరు ఫ్లాట్ లేకపోతే ఎవరు ఉన్నట్టు. మరి మీరు ఎందుకంత అంటే మీరు పార్టీ వేరు, మీరు ఐడియాలజీ వేరు, కాంగ్రెస్ కి ఎందుకు మీరు సపోర్ట్ చేద్దాం అనుకున్నారు? ఒకటి కాంగ్రెస్ ఏమైనా సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి, ఒకవేళ సెక్యులర్ ఉంటే మేము గవర్నమెంట్ లేము, మాకు డిప్యూటీ మేయర్ ఇస్తారు, ఎక్సాప్షన్ ఇస్తారు, కోఆప్షన్ ఇస్తా అని చెప్పారు. ఓకే. సో ఎందుకంటే బీజేపీకి మేము పోము, బీజేపీ తోటి మాకు ఎక్సాప్షన్ రాదు, కోఆప్షన్ రాదు, డిప్యూటీ మేయర్ రాదు. సో మేము డిప్యూటీ మేయర్ తీసుకోమని చెప్తే ఆఫర్ మంచిగా అనిపించింది మాకు, ముందుకెళ్ళాం. ఇది మరీ వెరైటీగా ఉంది కదా అన్న ఇది. అంటే ప్రధాన ప్రతిపక్షం మీరు, అధికార పక్షం వాళ్ళు ఇద్దరు. మరి స్థానిక సంస్థలకు వచ్చే వరకు ఏమైందంటే స్థానిక సంస్థలకు వచ్చే స్థానిక సంస్థల ఇష్యూతో నడుస్తుంది. అంటే అక్కడ ఏ కార్పొరేటర్లు ఉండాలి, స్థానిక సంస్థల ఆ యాంగిల్. ఎందుకంటే నేను 2 టర్మ్స్ కార్పొరేటర్ పనిచేసిన 2009 వరకు. సో స్థానిక సంస్థల రాజకీయ జీవితం అంత తక్కువ ఉంటుంది. అంటే కానీ ఎంతైనా కూడా ఇప్పుడు పెద్ద కార్పొరేషన్ ఓవరాల్ గా స్టేట్ లోకి వెళ్ళేసరికి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్క అయిందనే లైన్ బీజేపీ తీసుకెళ్తుంది కదా. అంటే మేము మతతత్వ పార్టీకి దూరం ఉందామని అనుకునే మేము ముందుకెళ్ళాం. ఓకే. మరి మతతత్వం అంటే అక్కడ ఎంఐఎం ఉంది కదా, మరి వాళ్ళది కూడా సేమ్ లైన్ కదా. అది కూడా కరెక్టే, కానీ మాకు ఏమంటే ప్రభుత్వంలో ఉన్నాము, కలిసి పని చేద్దాము, మాకు డెవలప్మెంట్ కావాలని ఆలోచన ఉండే. ఓకే. ఓకే. ఇప్పుడు మేయర్ ఇస్తాము, మేయర్ ఉన్నాము కాబట్టి అభివృద్ధి నిధులు వస్తాయని ఆశ ఉండేది. జనరల్ గా లోకల్ బాడీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ లాగా మొగ్గుతారు. అవును. ఇండిపెండెంట్ ఎక్కువ స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తే డెవలప్మెంట్ చేసుకుంటే మనసు గెలవాలని ఆలోచనతో వదిలేవారు కార్పొరేటర్లు. సో మా కార్పొరేట్ డిమాండ్ లో అట్లే ఉండే, గవర్నమెంట్ పక్షాన డిప్యూటీ తీసుకున్నామని. సో ఇప్పుడు కాంగ్రెస్ చేతులు ఎత్తేసినట్టే. కాంగ్రెస్ ఫైట్ చేయాలి, కాంగ్రెస్ కు మేము బలం లేకపోతే మాకు చేయలేకపోతుంది, ఇంకా అయిపోయింది. సో మరి మీరు బీజేపీ నుంచి మీకు ఆఫర్ రాలేదా? వాళ్ళకి 1 2 తక్కువ ఉన్నాయి కదా, ఇక మీరు చేస్తే అయిపోతుంది. ఇంతవరకు బీజేపీ నుంచి ఆఫర్ లేదు, సున్నా. ఓకే. వాళ్ళకు ఆల్మోస్ట్ ఉన్నదని చెప్పి ధీమతున్నారు వాళ్ళు. ఓకే. కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు ప్రచారం అంతే, వాళ్ళిద్దరు ఒకటే ఎలక్షన్లో కూడా కలిసి పనిచేసారు, వీళ్ళు స్ట్రాంగ్ ఉన్న దగ్గర వీళ్ళు 0 అయ్యారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దగ్గర వాళ్ళు 0 అయ్యారు అని అంటున్నారు. అట్లాంటిది ఏమైనా ఉందా? బీజేపీ 10 మంది కార్పొరేటర్లు ఎవరి కోసం క్యాంప్ వేసుకున్నాం? బీజేపీ కోసం కాదు కదా, కాంగ్రెస్ కోసం కదా. కాంగ్రెస్ కోసం వేసాక బీజేపీ కోసం వేయలే కదా. అవును. అవసరం ఉంటే మీకు ఇస్తాము కానీ వేరే ఎవరికి ఏమని చెప్పి అడిగినాం మేము. ట్యాకిల్ చేయడం రాజకీయంగా ఎన్నో మాట్లాడచ్చు కానీ అంతరాత్మ సాక్ష్యమా ఎందుకు పోగొట్టుకున్నారు బీజేపీ కాంగ్రెస్ పోగొట్టుకున్నారు వాళ్ళు. అంటే కావాలని పోగొట్టుకున్నారా లేకపోతే నిర్లక్ష్యమా? కావాలని కాదు, నేషనట్లే కానీ అందులో గ్రూప్ రాజకీయాలల్లో ఎవరు మేయర్ కావాలి, ఏ అభ్యర్థి మేయర్ కావాలి, ఇంతవరకు రాత్రి 3 పైన కాకపోతే ఎవరు ఓటేస్తారు? అది ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.